గెయిన్ జిఎల్కో ప్రాఫిట్ జిఎల్కో నువ్వు పుష్ చేసుకొని ఆ డేటానంతా ఐ మీన్ అమౌంట్ అంతా దీన్ని క్లోజ్ చేసుకొని అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ నువ్వు మళ్ళీ ఫిక్స్డ్ అసెట్గా చేంజ్ చేసి అక్కడ డిప్రిసియేషన్ ఆల్రెడీ అది ఒకవేళ ఫిక్స్డ్ అసెట్ అయితే లైక్ బిల్డింగ్ కానీ ప్లాంట్ అండ్ మిషనరీ ఇట్లా ఇది ఉంటేనా యాజ్ పర్ డిప్రిసియేషన్ ప్రకారం నువ్వు ఏది ఇచ్చినావో డిప్రిసియేషన్ ఏరియా ప్రకారంగా దాన్ని నువ్వు రన్ చేసుకొని డిప్రిసియేషన్ లాస్ వస్తే లాస్ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అప్పుడు డిస్పోజల్ చేసుకోవచ్చు నువ్వు అలా యాక్సెప్ట్ చేస్తే సిస్టము అని చెప్పాను. ఫైనల్గా వాడికి ఏం అర్థమైందో ఏమో కానీ లాస్ట్కి నాకు ఎక్స్ప్లెయిన్ నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు అది ఇది అన్నాడు. సరే మెయిల్ రాస్తా అని చెప్పి పెద్ద మెయిల్ పెట్టా. అప్పుడు అర్థమైంది ఓకే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అనేసి నేను అన్ని డబ్ల్యూఎస్ ఎలిమెంట్లు అన్ని క్లోజ్ చేపించేసి సెటిల్మెంట్ చేసి ఇవి డైరెక్ట్గా రన్ చేద్దాంలే అన్నాడు. నువ్వు రన్ చేయకపోయినా డబ్ల్యూఎస్ ఎలిమెంట్ సెటిల్ అయితేనే అవుతుంది, లేకుంటే అవ్వదు అని చెప్పాను. సరే ఓకే అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాడు. దాని ఆ ఇష్యూ క్లోజ్ చేసుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ రన్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అది బెస్ట్. అలా అవ్వదు అనమాట. సో ఏదైనా సరే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ క్రియేట్ చేసేటప్పుడే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అది ఏంటిది, అది దేని కింద క్యాల్కులేట్ అవుతుంది కాస్ట్ అనేది. డబ్ల్యూఎస్ ఎలిమెంట్ కూడా ఇన్ని మంత్స్ అయినా ఉంటుంది. ఇవి అప్పుడు 2016లోనో 2018లోనో క్రియేట్ చేస్తారు ఇవి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. అవి ఇప్పుడు అయిపోయినాయి అంటున్నారు వాళ్ళు. ఊరికే బై ఓవరాల్ గా అయిపోయిందంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది సిస్టమ్? యాక్సెప్ట్ చేయదు. దానికి ఒక ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఇన్ ద సెన్స్ డబ్ల్యూఎస్ ఎలిమెంట్ ప్రూఫ్ ఉంది. దా డబ్ల్యూఎస్ ఎలిమెంట్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు సెటిల్మెంట్ అయిపోయినట్లు ఆ అసెట్ కి. అప్పుడే సిస్టమ్ అలో చేస్తుంది. ఓకే అసెట్ అయిపోయింది, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇది. సో దీన్ని ఫిక్స్డ్ అసెట్ గా చేంజ్ చేయాలంటే ఫిక్స్డ్ అసెట్ గా చేంజ్ చేయొచ్చు, అలో చేస్తుంది సిస్టమ్. లేదంటే డైరెక్ట్ గా అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ డిస్పోజల్ చేయొచ్చు మీరు. 2 విధాలుగా చేస్తుంది. కానీ ఏది సెటిల్మెంట్ చేయకుండా నాకు లేదు డిస్పోజల్ అవ్వాలంటే అది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే దాన్ని అమ్మేయాలని చూస్తే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే సెటిల్మెంట్ అంటే ఎంత ఖర్చు అయింది అనేది డబ్ల్యూబీఎస్ ఎలిమెంటే క్యాలిక్యులేట్ చేస్తుంది. అలాంటప్పుడు ప్రాఫిట్ లాస్ అనేది సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసుకోలేదు అనమాట. సో అందుకు ఆ ఎర్రర్ చూపిస్తుంది అది. ఇలాంటివి కూడా ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఇలాంటివి కూడా అడుగుతారు ఒక్కొక్కసారి, అంటే బాగా డెప్త్ వెళ్ళినప్పుడు అడుగుతారు.